ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు. కొంత పరిస్థితులు కూడా వీళ్ళకి అనుకూలిస్తున్నాయనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. గతంతో పోలిస్తే కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహస్థితి వల్ల వీళ్ళు కొంచెం ఊరట లభించిందన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే గత నవంబర్ 4తో కుంభరాశిలో శని ఎప్పుడైతే వక్రించాడో, నవంబర్ 4 వరకు కూడా వక్రించి నవంబర్ 4ను వక్రత్యాగం పొందాడో, అప్పటి నుంచి రుజు మార్గంలోకి ప్రయాణం చేస్తున్న శని వల్ల కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరింది, ఎంతో కొంత లాభం చేకూరింది, ఎంతో కొంత వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా సానుకూలపడ్డాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు. ఈ జన్మరాశిలోనే శని సంచారం చేయటం వల్ల మరి జన్మరాశిలో శని సంచారం అంటే మరి సొంత ఇల్లు కదండి, సొంత రాశే కదా. మరి శని మీకు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగించడు కదా అని చాలామంది అడగచ్చు. అయితే శని ఇక్కడ జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా శని భగవానుడికి అందరూ ఒకటే. ఆయన ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా ఉంటాడు కాబట్టి ఆ నీతికి, ధర్మానికి, న్యాయానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి అవన్నీ కూడా పాటించే వాళ్ళకి, న్యాయాన్ని, ధర్మాన్ని, నైతిక విలువల్ని పాటించే వాళ్ళకి శని ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా తీవ్రమైన ఇబ్బందులు కలిగించడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ జన్మరాశిలోనే శని యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఎంతో కొంత మీ ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇతర శ్రామిక రంగాల్లో కానీ ఖచ్చితంగా మీకు ఒత్తిడి కలిగిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల శని అంటేనే కష్టానికి ప్రతిరూపం, శని అంటేనే హార్డ్ వర్క్, శని అంటేనే నీతి, నిజాయితీ. అందువల్ల ఎవరైతే ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు జీవనం సాగిస్తూ కష్టపడి పనిచేస్తారో, కష్టపడి ఒళ్ళెంచి పనిచేస్తారో, కష్టపడి నిబద్ధతతో పనిచేస్తారో అలాంటి వారికి మాత్రం శని అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. అయితే వీరికి కూడా ఎంతో కొంత ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ కలిగిస్తాడు. ఈ కష్టాలు వస్తున్నాయని, సమస్యలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని మీరు మీ లక్ష్యాన్ని విడిచిపెట్టేసి మీ యొక్క శ్రమను కనుక మీరు విడిచిపెడితే కనుక ఖచ్చితంగా కూడా దాని యొక్క శని యొక్క వ్యతిరేక ఫలితాలను మీరు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా మీ యొక్క పనిని నిబద్ధతతో చేస్తే కనుక ఖచ్చితంగా సానుకూల ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం శని, జన్మరాశిలోని శని ఆరోగ్య విషయంలో ఎంతో కొంత ఇబ్బంది కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన సమస్య, ఎప్పుడు ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి 2025 తర్వాత అంటే మార్చి తర్వాత మరి ద్వితీయ స్థానంలోకి శని వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా 2వ స్థానంలో అంటే అది కుటుంబ స్థానం, అలాగే ధనస్థానం, అలాగే వాక్కు స్థానం కూడా అదే. అందువల్ల ఖచ్చితంగా కూడా ధనస్థానంలో శనికి ఎంటర్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా కూడా ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. అలాగే విపరీతమైన ధనం ఖర్చు అవుతుంది. అలాగే ఆరోగ్యం, అలాగే మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాటని తోలనాడకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి. అందువల్ల ఆ డబ్బులు ఖర్చు అయ్యే డబ్బుల్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మారక స్థానం కూడా అదే కాబట్టి ఈ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవాళ్ళు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో పాటు మిగతా వాళ్ళు కూడా, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా. ఎందుకంటే శని భగవానుడు మీకు ఏంటంటే ఆయన అనుగ్రహం లేకపోతే కనుక ఎంతటి మహారాజైనా సరే ఆయన సర్వనాశనం అవ్వాల్సిందే, అందులో ఏం మొహమాటం లేదు. అలాగే ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే అనారోగ్యవంతులు అవ్వాల్సిందే. అందువల్ల ఖచ్చితంగా శని అటువంటి పరిస్థితిని కల్పిస్తాడు. కాబట్టి ఎవరు అయినా సరే, ఎలాంటి వారైనా సరే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఇది మారక స్థానం కూడా కావటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మరి శని 7.5 సంవత్సరాలు కదండి, మరి మాకు మేలు చేయడాన్ని గనక మన ఎవరైనా అడిగితే కనుక, ప్రశ్నిస్తే శని ఎప్పుడు మేలు చేస్తాడంటే ఖచ్చితంగా మీ జాతకంలో గురు బలం బాగుండాలి. గోచార రీత్యా అలాగే మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా గురు బలం కనుక బాగుంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ శని యొక్క తీవ్రత, ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుంది. ఆ దోష తీవ్రతని తగ్గి ఖచ్చితంగా కూడా మీ యొక్క కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వస్తాయి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మీలో పెరుగుతుంది. అలాగే ఖచ్చితంగా ఆ గురువు శని యొక్క వ్యతిరేక ఫలితాలని, ఆ తీవ్రతని తగ్గిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశి వాడికి చతుర్థ స్థానంలో గురుడు సంచారం చేస్తున్నాడు మే 1 నుంచి. ఈ చతుర్థ స్థానంలో గురుడు సంచారం చేయటం వల్ల అది కుటుంబ స్థానం, మాతృస్థానం కాబట్టి, స్థిరాస్తులకు సంబంధించిన స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి గురుడు చతుర్థ స్థానంలో ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించి, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కానీ, గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ, గృహాలను నిర్మించుకునే ప్రయత్నాల విషయంలో కానీ ఎంతో కొంత మీరు ఆలోచించడానికి, ఎంతో కొంత మీరు శ్రద్ధ పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా ఈ చతుర్థ స్థానంలో శని, చతుర్థ స్థానంలో గురుడు మే 1 నుంచి వచ్చాడు. కాబట్టి గురుడు ఎంతో కొంత మేలు చేస్తాడు. కాబట్టి మరి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం చొరవ చూపిస్తే కనుక అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వడానికి, అవన్నీ సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కూడా మీ యొక్క గ్రహస్థితి బాగుండాలి. అలాగే దశ అంతర్దశలు కూడా మీకు బాగుండాలి. మీ వ్యక్తిగత జాతకంలో కూడా గురుడు శని గ్రహాలు బాగుండాలి. అలాగే జరుగుతున్న దశ అంతర్దశలు కూడా మీకు కీలక పాత్రని, మీ జీవితానికి కీలక పాత్రను పోషిస్తాయి. కాబట్టి జరుగుతున్న దశలు కూడా మంచి దశలు అయి ఉండాలి. అవి మీకు లాభాన్ని చేకూర్చే దశలు అయి ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి వారికి చాలా వరకు సానుకూల ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీకు ఏ దశలు జరుగుతున్నాయి, ఏ అంతర్దశలు జరుగుతున్నాయి, గ్రహస్థితి ఎలాగుందని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కుంభరాశి వాడు నాకు జన్మశని కాబట్టి, నాకు రాశ్యాధిపతి శని కాబట్టి శని భగవానుడు నన్ను ఏమీ చేయలేని గనక మీరు ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఆ అపోహల నుంచి మీరు బయటపడండి. శనికి అందరూ ఒకటే, సొంత రాశి వాళ్ళైనా ఇతర రాశుల వాళ్ళైనా అందరూ ఒకటే. అందువల్ల ఖచ్చితంగా మరి మీరు ఆ విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.
నమస్కారం.